ఎస్ ట్రేడర్స్, ఒకసారి మన అబ్జర్వేషన్ చూడండి. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నట్టుగా 10-15 1 అవర్ క్యాండిల్‌లో ఉన్నంత వరకు మార్కెట్ కదలదని చెప్పుకుంటున్నాం. ఈ వీక్ మొత్తం అలాగే ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేసి చూద్దాం. ఏం జరిగింది ఏంటి 10-15 క్యాండిల్ గురించి మాత్రమే ఎస్పెషల్లీ. చూడండి, ఇంతకుముందు నేను 10-15 క్యాండిల్స్‌కి ఈ రెడ్ వర్టికల్ లైన్ వేసాను. ఇక్కడ చూడండి, ఇది ఏ రోజు థర్డ్ 10-15 క్యాండిల్ 1 అవర్ క్యాండిల్ దాటి కిందికి వచ్చింది. ఇక్కడ వరకు డౌన్ సైడ్ టార్గెట్ ఇచ్చింది. ఆ తర్వాత ఫోర్త్ చూడండి, ఫ్రైడే ఫోర్త్ 115 క్యాండిల్ ఉంది కదా, 10-15 క్యాండిల్. ఇక్కడ ఇది బ్రేక్ ఇచ్చింది. ఇక్కడ వరకే మనకి మేజర్ ఈ మంత్లీ ఏవైతే వేసుకుంటున్నామో అక్కడి వరకే వెళ్ళింది. ప్లస్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్, ఇది ఒక సప్లై జోన్ ఉంది కనుక ఇక్కడ వరకే వెళ్ళింది. మళ్ళీ ఇక్కడి నుంచి చూడండి, ఫోర్త్ అంటే ఇది ఫ్రైడే ఇక్కడికి క్లోజ్ అయిపోయింది ఒక 1 వీక్. ఇక్కడ మళ్ళీ మండే చూడండి ఏం జరిగింది. మండే 1 అవర్లో డోజీ పడింది. ఫస్ట్ 1 అవర్, సెకండ్ క్యాండిల్ 1 అవరు, 10-15 క్యాండిల్ ఇది కదా, ఇది 10-15 క్యాండిల్. ఒకసారి చూడండి, ఇది ఈ రెడ్ వర్టికల్ లైన్ వేసింది 10-15 క్యాండిల్. మార్కెట్ అందులోనే ఉండిపోయింది. ఇక్కడ మళ్ళీ ఆ తర్వాత నిన్న మొన్న ఏం జరిగింది చూడండి, సెవెంత్ రోజు కూడా అందులోనే ఉండిపోయింది. ఇక్కడ నేను బాక్స్ తీసుకున్నాను చూడండి, ఈ బాక్స్ ఇది 10 అవర్ రేంజ్కి అనమాట, రేంజ్కి తీసుకున్నాను. సరే, ప్రస్తుతానికి ఇవి తీసేస్తున్నాను, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కనుక. ఇది 10 అవర్ క్యాండిల్ ఇక్కడ ఈ రోజుది, ఫోర్త్ రోజుది. మళ్ళీ ఆ తర్వాత సెవెంత్ రోజు 10 అవర్ క్యాండిల్కి నేను హైలో మార్క్ చేసుకున్నాను, ఇందులోనే ఉంది. ఈ రేంజ్ దాటేంత వరకు మనకి మార్కెట్ మూమెంటం రాదు ఖచ్చితంగా అని మనం ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఎట్ సైడ్ వెళ్తుందనే దానికి చూడండి, ఇది కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ సైడ్ వెళ్తుంది, మనకి ఎక్కడ సపోర్ట్, మెయిన్ సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెంట్ ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలి. డౌన్ సైడ్ వెళ్తుందా, అప్ సైడ్ వెళ్తుందా చూసుకోవడానికి చూడండి, నేనేం చేస్తాను ప్రతిరోజు లాస్ట్ 1 అవర్కి, అంటే లాస్ట్ 15 మినిట్స్ కన్సిడరేట్ చేయం కనుక 215 క్యాండిల్కి 1 అవర్కి నేను హైలో మార్క్ చేసుకుంటాను. ఆ మార్క్ ప్రకారం నేను ఎక్కడ సపోర్ట్ వెళ్తుంది, ఎక్కడ రెసిస్టెంట్ వెళ్తుందో చూసుకుంటాను. ఈ సెవెంత్ రోజు ఇందులోనే ఉండిపోయింది. ఈ 8th రోజు కూడా ఇందులోనే ఉండిపోతుంది ఖచ్చితంగా. ఒకవేళ బ్రేక్ అయితే ఈ రేంజ్ బ్రేక్ అవ్వాలి పైకి, లేదంటే ఈ రేంజ్ కిందికి బ్రేక్ అయితే కానీ డౌన్ సైడ్ వెళ్ళలేదు కనుక నేను ఐలోకి తీసుకున్న తర్వాత ఈ ఐలోనే ఉంది చూడండి, ఫ్రైడే ఐలోనే లోపలలోనే ఉండిపోయింది. ఇది ఈ నెక్స్ట్ డేకి చూసుకోవడంలో, మళ్ళీ నెక్స్ట్ డేకి చూసుకోవడంలో ఈ ఐలో దాటితే కానీ మనం ఏం చేయలేం. ప్రజెంట్ ఐకి దగ్గరలో ఉంది కనుక మనకి అప్ సైడ్ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ 550 ఆర్ 600 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అప్ సైడ్. ఇది మనకి ఇక్కడ కన్సాలిడేట్ అయినా కూడా మంచి బ్రేక్అవుట్ రావచ్చు 15 మినిట్స్లో. అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ డౌన్ సైడ్ వెళ్తే మాత్రం మళ్ళీ ఈ రేంజ్ దాటి కిందికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అదే అంటున్నాను, నేను ఏమంటున్నా అంటే 1 అవర్ రేంజ్ క్యాండిల్ మనం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ ప్రకారంగా చూసుకుంటే మనకి అందులో మార్కెట్లో ట్రేడింగ్ చేయాలా వద్దా, ఆ రోజు తీసుకోవాలా వద్దా అనేది ఒక ఖచ్చితంగా ట్రేడర్ చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఎక్కడ ట్రేడ్స్ తీసుకున్నా కూడా మనకి స్టాప్ లాస్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. మనకు రేంజ్ కూడా ఇక్కడ పెద్దగా ఏం లేదు కనుక మనకు ట్రేడ్ చేసి వేస్ట్. 50 పాయింట్స్ లోపల మనకు తిరుగుతూ ఉంది మండే నుంచి నిన్న ఈరోజు తిరుగుతుంది. రేపు ఎల్లుండి ఎక్స్పైరీ డే కనుక రేపు కూడా అంత మూమెంటం ఏం రాకపోవచ్చు. ఒకవేళ ఇచ్చినా కూడా స్టాప్ లాస్లు కొట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ వీక్ ఎక్స్పైరీ మాత్రం తీసుకోకుండా ఉంటే బెటర్. నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి వెళ్ళిపోతే బాగుంటుంది. ఒకసారి ఇది గమనించిన తర్వాత కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.